వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరో సంచలనం సృష్టించారు. ప్రపంచ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో $700 బిలియన్ మార్కును క్రాస్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. టెస్లా పే ప్యాకేజ్ పై కోర్టు ఇచ్చిన తీర్పు మస్క్ సంపదను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది. మస్క్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంచలనమే. ఆయన ఆలోచన చేస్తే ఒక విప్లవం. టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత సంపద వేటలో సరికొత్త రికార్డులను తిరగరాశారు. $700 బిలియన్ పైచిలుకు నికర సంపద కలిగిన తొలి వ్యక్తిగా మస్క్ ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ ఏకంగా $749 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 62 లక్షల కోట్ల రూపాయలు. 2018లో టెస్లా బోర్డు ఎలాన్ మస్క్ $56 బిలియన్ పారితోషిక ప్యాకేజ్ ని మంజూరు చేసింది. ఇది ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద రెమ్యూనరేషన్. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసు దాఖలైంది. కింది కోర్టు ఈ ప్యాకేజ్ ను రద్దు చేయడంతో మస్క్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే మస్క్ వెనకడుగు వేయలేదు. తన నాయకత్వంలో టెస్లా సంపాదించిన అద్భుత విజయాలకు ఇది న్యాయమైన ఫలితమేనని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. చివరకు డెలావేర్ సుప్రీంకోర్టు మస్క్ వాదనకు మద్దతుగా నిలిచింది. ఈ తీర్పుతో టెస్లా షేర్లు భారీగా పెరగడంతో పాటు మస్క్ సంపద ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. మస్క్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేని పరిస్థితి నెలకొంది. రెండో స్థానంలో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ సంపద $500 బిలియన్ మాత్రమే. కానీ మస్క్ ఆయన కంటే దాదాపు $250 బిలియన్ ఆధిక్యంలో ఉన్నారు. అంటే ప్రపంచ చరిత్రలోనే మొదటి ట్రిలియనీర్ గా ఎలాన్ మస్క్ అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది స్టార్టింగ్ మాత్రమేనని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెస్లా బోర్డు మస్క్ కోసం తదుపరి లక్ష్యాలను కూడా నిర్దేశించింది. ఏఐ, రోబోటిక్స్, మార్కెట్ వృద్ధిలో టెస్లా లక్ష్యాలను చేరుకుంటే మస్క్ పారితోషికం భవిష్యత్తులో $1 ట్రిలియన్ చేరే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా మస్క్ అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి అసాధ్యం అనుకున్న మైలురాళ్లను సుసాధ్యం చేస్తూ ఎలాన్ మస్క్ దూసుకుపోతున్నారు. స్పేస్ ఎక్స్ తో అంతరిక్షాన్ని, టెస్లాతో ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న మస్క్ ఇప్పుడు సంపదలోనూ తిరుగులేని నేతగా నిలిచారు. ఇటీవల టెస్లా బోర్డు మస్క్ భారీ రెమ్యునరేషన్ ను అనౌన్స్ చేసింది. సంస్థ పనితీరు మెరుగయ్యే కొద్దీ గరిష్టంగా $1 ట్రిలియన్ పారితోషికం చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. ఈ మొత్తం అందాలంటే ఏఐ, రోబోటిక్స్, మార్కెట్ వృద్ధిలో టెస్లా సంస్థ కొన్ని లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి అసాధ్యం అనుకున్న మైలురాళ్లను కూడా సుసాధ్యం చేస్తూ దూసుకుపోతున్నారు. అంతరిక్షం నుంచి ఆటోమొబైల్ రంగం వరకు ఇప్పుడు సంపద ప్రపంచంలోనూ ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఏర్పడింది. భవిష్యత్తులో $1 ట్రిలియన్ మార్కును దాటే రోజు ఎంత దూరంలో ఉందో తెలియదు. కానీ ఆ చరిత్రను సృష్టించేది మాత్రం ఎలాన్ మస్కే అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎలాన్ మస్క్ ప్రయాణం బిలియన్లతో మొదలైంది కాదు, బాధలతో మొదలైంది. చిన్నతనం నుంచి పుస్తకాల పురుగు. ఎప్పుడూ ఏదో సాధించాలని తపన పడేవాడు. పుస్తకాలు, కంప్యూటర్లతో నిత్యం కుస్తీ పడేవారు. అవే అతడి ప్రపంచం అన్నట్లు మారిపోయాయి. 12 ఏళ్ల వయసులోనే తన తొలి వీడియో గేమ్ ను రూపొందించి అమ్మేశాడు. అప్పుడే మొదలైంది అతడి అసాధారణ మేధస్సు ప్రయాణం. చిన్నప్పటి నుంచే ఎలాన్ చాలా మౌనంగా ఉండేవాడు. ఇతర పిల్లలతో కలవకుండా బుక్స్ చదవటం, కంప్యూటర్లతో ఆడుకోవడం ఆయనకు ఇష్టం. స్కూల్లో వేధింపులు ఎదుర్కొన్నారు. కానీ ఆ ఒంటరితనమే ఆయన ఆలోచనలకు పదును పెట్టింది. ఒకానొక సందర్భంలో మస్క్ వినికిడి లోపం ఉందని తల్లిదండ్రులు ఆపరేషన్ చేయించారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఆయన తన ఆలోచనలో మునిగిపోయిండేవారు. దక్షిణ ఆఫ్రికాలో ఉంటే తన కలలు నెరవేరవని భావించిన మస్క్ 17 ఏళ్ల వయసులో ఒంటరిగా కెనడాకు చేరుకున్నారు. అక్కడ కూలి పనులు చేస్తూ రోజుకు $1 భోజనం చేస్తూ గడిపారు. తర్వాత అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి మారి ఫిజిక్స్, ఎకనామిక్స్ లో డిగ్రీలు పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో PhD చేయడానికి చేరిన కేవలం 2 రోజులకే ఇంటర్నెట్ విప్లవాన్ని గుర్తించి చదువు ఆపేసి బిజినెస్ లోకి దిగారు. 1995లో తన తమ్ముడితో కలిసి ఆఫీస్లోనే నిద్రపోతూ రోజు ఆఫీస్లో ఉండే కంప్యూటర్ వద్దే పనిచేస్తూ ఒక సిటీ గైడ్ సాఫ్ట్వేర్ తయారు చేశారు. దీన్ని అమ్మగా వచ్చిన $22 మిలియన్ ఆయన మొదటి సంపాదన. వచ్చిన డబ్బుతో ఆన్లైన్ బ్యాంకింగ్ సంస్థను స్థాపించారు. అది పేపాల్ గా మారి $1.5 బిలియన్ అమ్ముడైంది. దీని ద్వారా మస్క్ వాటాగా $180 మిలియన్ వచ్చాయి. 2002లో ఎలాన్ మస్క్ స్థాపించిన సంస్థ స్పేస్ ఎక్స్ లక్ష్యం ఒకటే, అంతరిక్ష ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో సాధ్యం చేయడం, భవిష్యత్తులో మనిషిని అంగారక గ్రహంపై నివసించేలా చేయడం. మొదట్లో స్పేస్ ఎక్స్ వరుసగా విఫలమైంది. రాకెట్లు పేలిపోయాయి, డబ్బు అయిపోయింది, ఒక దశలో దివాలా తీసే సిచ్యువేషన్. కానీ మస్క్ వెనక్కి తగ్గలేదు. చివరకు స్పేస్ ఎక్స్ విజయం సాధించింది. నేడు నాసాకి ప్రధాన భాగస్వామి, రీయూజబుల్ రాకెట్లకు మార్గదర్శి, మార్స్ మిషన్ కు ముందడుగ్గా మారింది.
మస్క్ ప్రయాణం ఒక అద్భుతం. ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టి ప్రెజెంట్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఆయన సంపద కేవలం ఒక్క రోజులోనే లేదా అదృష్టం కొద్దీ పెరిగింది కాదు. దీని వెనుక ఆయన కంపెనీల అద్భుతమైన వృద్ధి, సాహసోపేతమైన నిర్ణయాలు ఉన్నాయి. స్పేస్ ఎక్స్ తో అంతరిక్ష రంగాన్ని శాసిస్తున్న మస్క్ టెస్లాతో ఆటోమొబైల్ పరిశ్రమను పూర్తిగా మార్చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ను మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకువచ్చిన ఘనత మస్కే దక్కుతుంది. ఇప్పుడు ఏఐ, రోబోటిక్స్ రంగాల్లోనూ టెస్లా కొత్త విప్లవానికి సిద్ధమవుతోంది. హ్యూమనాయిడ్ రోబోట్లు, స్వయంగా నడిచే వాహనాలు భవిష్యత్తులో టెక్నాలజీని కొత్త మలుపు తిప్పనున్నాయి. సాధారణ నేపథ్యం నుంచి అసాధారణ స్థాయికి ఎదిగారు మస్క్.